హాయ్ అండి. సో ఈరోజు మనం కాఫీ గురించి తెలుసుకుందాం. ఒక కప్పు కాఫీ తాగితే బాగుంటుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ కాఫీ ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు తాగొచ్చా, తాగకూడదా, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కాఫీ గురించి చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయండి. సో కొన్ని స్టడీస్ ఏమంటాయంటే కాఫీ తాగడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఇన్ఫర్టిలిటీ ఏం పెరగదు అంటారు. కానీ కొన్ని స్టడీస్ ఏమంటాయంటే కాఫీ తాగడం వల్ల మనకి టైం టు ప్రెగ్నెన్సీ అనేది ప్రొలాంగ్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవ్వచ్చు, ఎందుకంటే కాఫీ మనకి ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయొచ్చు. కాఫీలో ఉండే కెఫీన్ ఇస్ అ వాజో కన్స్ట్రిక్టర్. సో దానివల్ల బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవ్వచ్చు. అండ్ కాఫీలో ఉండే కెఫీన్ వల్ల మనకి ఎగ్ క్వాలిటీ పువర్ ఉండొచ్చు. సో ఈ రీజన్స్ వల్ల మనకి టైం టు ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా లో బర్త్ వెయిట్ అంటే బేబీస్ తక్కువ వెయిట్తో పుట్టచ్చు, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. బట్ కొన్ని ఏమంటాయంటే కాఫీ వల్ల ఏమీ ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు. కానీ మిక్స్డ్ రివ్యూస్ ఉన్నప్పుడు కొంచెం మనకి కాఫీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని తెలుసుకున్నప్పుడు అవాయిడ్ చేస్తే పోతుంది కదా. తాగడం కన్నా కాఫీని లిమిట్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. సో ఆర్సీఓజీ గైడ్లైన్స్ ఏమంటాయంటే డేకి 200 milligrams ఆఫ్ కెఫీన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే 2 to 3 cups ఆఫ్ కాఫీ కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అంటారు. సో కాఫీ తాగడం కంప్లీట్లీ ఆపేయక్కర్లేదు, కానీ డైలీ లిమిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 2 to 3 cups కన్నా ఎక్కువ తాగకుండా ఉంటే మనకి ఏమీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు.